శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 17వ భాగం. ఈ పరంపరలో అసూయ, పగ, ప్రతీకారాల గురించి కూడా 2 మాటలు చెప్పుకోవాలి. ముందుగా అసూయ గురించి మాట్లాడుకుందాం. ఆడది ముందు పుట్టి అసూయ తర్వాత పుట్టిందని ఓ పాత సామెత ఉంది. పూర్వం ఆడది ఇంటి పనికి, వంట పనికి పరిమితమై బిడ్డల్ని కనే యంత్రంలా విద్య లేక అజ్ఞానంతో బతికే రోజుల్లో ఈ సామెత పుట్టుంటుంది. ఇప్పుడు కొద్ది శాతం మహిళలైనా తమను చూసి మగాళ్ళు అసూయపడే విధంగా బతుకుతున్నారు కదా. కనుక అసూయ మొత్తం గుత్తగా ఆడవాళ్ళ సొత్తు అనుకుంటే పొరపాటు. మగవాళ్ళందరూ సదరు ఆడవాళ్ళకి పుట్టిన వాళ్లే కనుక మగ మహారాజులకు కూడా అసూయలో అర్ధభాగం సంక్రమించింది. మనం ఏదైనా వ్యవహారంలో మోసపోయినా, దగాపడ్డా, నష్టపోయినా బాధగా ఉంటుంది. అదే విషయంలో మన పక్కింటి వాడు కూడా మోసపోయాడని తెలిస్తే పోన్లే ఏడవడానికి తోడు తొడికాడని సంతోషిస్తాం. మన ఇంట్లో కరెంటు పోగానే పక్కింట్లో కరెంటు ఉందో పోయిందో చూస్తాం. వాళ్ళకు కూడా పోతే అదో తృప్తి. ఎక్కడో ఎవరో 1000 కోట్లు కొట్టేశాడను, సంపాదించాడను తెలిస్తే పెద్దగా పట్టించుకోం. కానీ పక్కింటి ఆడికి 10 రూపాయల జీతం పెరిగితే ఏడుస్తాం. పక్కింటి ఆవిడ పట్టు చీర కొనుక్కుంటే బాధపడతాం. ఎదురుంటే ఆయన స్కూటర్ కొనుక్కుంటే ఏడుస్తాం. పని మనిషి ఎప్పుడైనా మంచి చీర కట్టుకుంటే బాధగా ఉంటుంది మనకి. అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లిలో మనకంటే ముందు ఇల్లు కట్టుకుంటే మనకి చిన్నతనం. మనకంటే ముందు, మన తర్వాత పెళ్ళైన వాళ్ళకి ముందుగా పిల్లలు పుడితే మనకు అవమానంగా ఉంటుంది. మరి అదే అసూయ అంటే. దీన్నే పూర్వం స్వప్నతనం అని, ఓర్వలేనితనం అని కూడా అంటూ ఉండేవారు. అంటే లోకంలో అందరూ ఇలాగే ఉండరు. కొంతమంది మాత్రం అసూయతోనే పుట్టి, అసూయతోనే పెరిగి, అసూయతోనే మరణిస్తారు. అనగా అసూయ కొందరి స్వభావాన్ని బాగా ప్రభావితం చేస్తుందన్నమాట. అజ్ఞానం వల్ల అవివేకం, అవివేకం వల్ల మూర్ఘత్వం, మూర్ఘత్వం వల్ల అసూయ జనిస్తాయి. మూర్ఘత్వానికి లాజిక్ ఉండదు. శూర్పణఖ స్ఫురద్రూపైన శ్రీరాముని చూసి మనసు పారేసుకుంది. సీతాదేవి అదృష్టానికి ఈర్ష్యపడింది. అతడు తనవాడు కావాలనుకుందంతే. అది మూర్ఘత్వం. అది తనకు సాధ్యమా అసాధ్యమా అని ఆలోచించకపోవడం అవివేకం. శ్రీరాముడు వివాహితుడని, ఏకపత్ని వ్రతుడనే విషయాలు ఆలోచించకుండా పట్టుదలకి పోయి లక్ష్మణుడి పట్ల అవమానానికి, పరాభవానికి గురవటం అజ్ఞానం. అంత పరాభవం జరిగినా బుద్ధి తెచ్చుకోకుండా మొండి పట్టుదలతో తనను అమిత వాత్సల్యంతో ఆదరించే అన్న రావణుణ్ణి రెచ్చగొట్టే విధంగా అబద్ధపు ఫితీడులు చేసింది. సీతాదేవి అదృష్టం పట్ల అసూయ, తనని కాదన్న శ్రీరాముడి పట్ల పగ, తనని పరాభవించిన లక్ష్మణుడి పట్ల ప్రతీకార వాంఛ, ఇవన్నీ అసూయాపరుల పెంకితనానికి నిదర్శనాలు. కానీ చివరికి అసూయాపరులు మరిన్ని అవమానాలు, పరాభవాలు పొందడం మినహా సాధించేదేం ఉండదు. అందుకే శూర్పణఖ చొప్పనాతి శూర్పణఖగా మిగిలిపోయింది. అలాంటి అసూయాపరుల్ని ప్రేమించేవారు, అభిమానించేవారు, ఆదరించేవారు, నమ్మేవారు రావణుని వలె తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అలాగే అసూయాపరుల దృష్టి మన మీద పడితే మనం కూడా సీతారామ లక్ష్మణులాగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కథ ఈ కాలానికి వర్తిస్తుంది. అసూయాపరుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని మార్చడం అనేది ఓ పట్టాన సాధ్యపడే విషయం కాదు. వారి మైండ్ సెట్ మార్చుకోవాలి. అందుకు మంచి పుస్తక పఠనం, విశాల దృక్పథంతో ఆలోచించడం వగైరాలు నేర్చుకోవాలి. లేకపోతే కొంతకాలానికి అసూయాపరులు తనని అమితంగా ప్రేమించేవారిని, ఆదరించేవారిని, అభిమానించేవారిని దూరం చేసుకోవలసి వస్తుంది. విశ్వసనీయతను పోగొట్టుకుని సమాజంలో ఏకాకిగా, ఒంటరిగా బతకవలసి వస్తుంది. జీవితం పతనమైపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే అసూయాపరుల ఆలోచనలు, అబద్ధాలు, పన్నాగాలు, కుతంత్రాలు, పగా ప్రతీకారాలు పటిష్టంగా, దుర్భేద్యంగా ఉండవు. చాలా తేలిగ్గా ఛేదింపబడతాయి.
చివరికి అవమానంతో నవ్వులు పాలవడం ఖాయం. పైగా వారిని సమాజం అసహించుకుంటుంది. తర్వాత పగా ప్రతీకారం గురించి 2 మాటలు చెప్పుకుందాం. కొందరు నాది పాము పగ, నేను పగబట్టానంటే ప్రతీకారం తీర్చుకునేదాకా వదిలిపెట్టను అంటూ ఉంటారు. అసలు పాములకు అంత సీన్ లేదని సైన్స్ చెబుతోంది. అజ్ఞానం వల్ల జనించే భయము, కోపము, అసూయ, దురహంకారము, వాచాలత్వము, మూర్ఖత్వము, పెంకితనము, అనుమానము, అపార్థము వగైరాలన్నీ పగా ప్రతీకార వాంఛలకి కారణాలే. కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం అనేది పగా ప్రతీకారాల కాన్సెప్ట్. అసలు మరో పరిష్కారం కోసం ప్రయత్నం చెయ్యరు. ఎల్లలు లేని మూర్ఖత్వం అజ్ఞానానికి పరాకాష్ఠ. మానవ సమాజమే కాదు, సకల జీవరాశులు ఇలాంటి వారిని చూసి సిగ్గుతో తలదించుకుంటున్నాయి. తెగబలిసిన దొన్నలు కండ కావడంతో కుమ్ముకుంటుంటే వాటి మధ్యకి ఎవరు వెళ్ళరు. వెళితే నలిగిపోతారు. అందుకే దూరంగా నిలబడి వేడుకగా చూస్తారు. ఈ సమాజం చేస్తున్నది అదే. మూర్ఖుల మనస్సు రంజింపజేయడం ఎవరి వల్ల కాదు గనక దీన్ని వదిలేద్దామా? వదిలేయడం సాధ్యమా? సమకాలీన సమాజాన్ని రక్తశక్తం చేస్తున్న పగా ప్రతీకారాల్ని పట్టించుకోకుండా ముందుకెళ్లడం సబబా? పూర్వం గ్రామ కక్షలని, కుటుంబ కక్షలని, పిడికడు మట్టి కోసం, గుప్పిడి మెతుకుల కోసం దాయాదుల మధ్య, అన్నదమ్ముల మధ్య సరిహద్దు తరహా తగువులుండేవి. కుల వివక్ష, మతమౌఢ్యం వగైరా వర్గ పోరాటాలుండేవి. అవన్నీ అవిద్య, అజ్ఞానం, అనాగరికత వల్లనే జరిగాయని భావించి వదిలేద్దాం అనుకుంటే కుదరదు. ఎందుకంటే నేటి నాగరిక సమాజంలో పగా ప్రతీకారాల స్థాయి పూర్వం కంటే బాగా విస్తరించింది. ఇప్పుడు ఫ్యాక్షన్ తరహాలు ఎక్కువ. భూదంద, రియల్ ఎస్టేటు వగైరాల్లో వందల వేల కోట్లు చేతులు మారే అనేక వ్యాపారాల్లో, అలాగే పదవుల కోసం రాజకీయ రంగంలోనూ పోటీ ఎక్కువైంది. తమ అభివృద్ధికి అడ్డు వస్తే ఎంతటి వాడినైనా హతమార్చాలనే పట్టుదలలు పెరిగాయి. అందుకు పరి రకాలుగా దాదాలు, గోండాలు బయలుదేరారు. నాటు బాంబులు, వేట కోడవళ్ల స్థాయి నుంచి షోమన్ బాంబులు, AK-47 గన్స్ వరకు వాడుకలోకి వచ్చేసాయి. బీభత్వం సృష్టించి సామాన్య ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేసి తమ పబ్బం గడుపుకునే ఎత్తుగడలు కూడా ఇందులో భాగమే. నేటి పగా ప్రతీకారాలు భావోద్వేగంతో, లక్ష్య సాధన కోసం అకుంఠిత దీక్షతో నిజాయితీగా సాగుతున్నవి మాత్రం కాదు. ఇవి అవకాశవాద పగా ప్రతీకారాలు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడానికి క్షణం ఆలోచించరు. నిన్న కత్తులు దూసుకున్న వాళ్ళు ఇవాళ కౌగిలించుకుంటారు. ఇవాళ కౌగిలించుకున్న వాళ్ళు రేపు వెన్నుపోట్లు పొడుచుకుంటారు. కేవలం స్వలాభం, స్వార్థపరత్వం తప్ప ప్రజా సంక్షేమం అనేది లేనేలేదు. నేటి సమాజంలో పగా ప్రతీకారాల పేరుతో పొంగి పొర్లుతున్న రక్తపుటేడుల్లో స్వార్థపరుల ధనదాహం, అధికార దాహం మాత్రమే ఉన్నాయి. పరువు ప్రతిష్టల కోసం పట్టుదలతో, పౌరుషంతో పోరాడే వాళ్ళని ఏదో విధంగా సంస్కరించవచ్చు. కానీ ఏండక గొడుగు పడుతూ నకిలీ పగా ప్రతీకారాలని ప్రదర్శించే నయవంచకులకి క్షమాగుణం రుచించదు. అంచేత అలాంటి వారిని క్షమించవలసిన అవసరం ఈ సమాజానికి కూడా లేదు. అవునా? స్వస్తి.